గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్ థర్డ్ ఇయర్ నోట్ మేకింగ్ అండ్ టేకింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నోట్ మేకింగ్ అండ్ టేకింగ్లో మనకి 3 మెథడ్స్ ఇవ్వబడింది. ఏంటంటే 3 మెథడ్స్? ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఫార్ములా నోట్ మేకింగ్ మెథడ్స్. 3 నోట్ మేకింగ్ మెథడ్స్ ఇచ్చాడు మనకి. ఈ 3 నోట్ మేకింగ్ మెథడ్స్ చూసినట్లయితే ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే అవుట్లైన్ ఆర్ లైనర్ మెథడ్. సెకండ్ వన్ ఈజ్ సెంటెన్స్ ఆర్ కేటగిరికల్ మెథడ్. అలాగే థర్డ్ వన్ ఈజ్ స్కీమాటిక్ ఆర్ మేకింగ్ మెథడ్. ఈ 3 మెథడ్స్ మనకు నోట్ మేకింగ్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే నోట్ మేకింగ్ చేసేటప్పుడు నోట్ టేకింగ్ చేసేటప్పుడు ఈ 3 మెథడ్స్ని మనం యూజ్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా యూజ్ చేయాలి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చేశారంటే, ఈ అవుట్లైన్స్ ఈ మెథడ్స్ ఇచ్చిన తర్వాత మనకి లెసన్స్లో మెథడ్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇండియన్ ఎకానమీ గురించి చెప్పాడు. అంటే ఈ అవుట్లైన్ లైనర్ మెథడ్స్లో చూసుకున్నట్లయితే ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఉంటాయి, సబార్డినేట్ పాయింట్స్ ఉంటాయి. ఈ మెయిన్ పాయింట్స్ ఏంటి, సబార్డినేట్ పాయింట్స్ ఏంటి? మనం ఒక కాలం టేబుల్గా తీసుకుని దాన్ని మెయిన్ పాయింట్స్ తర్వాత మెయిన్ పాయింట్స్ చోట రాసుకోవాలి. మెయిన్ పాయింట్స్ రాసుకున్న తర్వాత ఇంకే కరస్పాండింగ్ చోట రాసుకోవాలి. మెయిన్ పాయింట్స్ చోట రాసిన తర్వాత కరస్పాండింగ్ రాయాలి. ఈ మెయిన్ పాయింట్స్లోనే సబ్ పాయింట్స్ వస్తాయి, సబార్డినేట్ పాయింట్స్ రాసుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే అలా చెప్పడం జరిగింది ఈ లెసన్లోకి వచ్చాడు, అంటే ఈ స్కిల్స్లో చూసుకున్నట్లయితే. అయితే ఈ మెయిన్ పాయింట్స్ ఏ విధంగా ఉంటే దాని సబార్డినేట్ పాయింట్స్ ఏ విధంగా రాయాలి అనే విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ ఎకానమీ గురించి మనకి చెప్పడం జరిగింది. మనకి థర్డ్ యూనిట్లో ఇండియన్ ఎకానమీ గురించి మనకు చెప్పడం జరిగింది. అసలు ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది ఏంటి, ఇండియన్ ఎకానమీలో మెయిన్ పాయింట్స్ ఎలా ఉంటాయి, సబార్డినేట్ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు తెలియజేయడానికి ముందుగా ఇండియన్ ఎకానమీ గురించి చూద్దాం. ఇండియన్ ఎకానమీ అంటే జస్ట్ ఓవర్ డికే ఆఫ్టర్ ద ఎకానమీ బ్యాక్ షిఫ్టింగ్ ఆఫ్ ఇట్స్ స్టాటిస్టిక్ షకిల్ అండ్ ఓపెనింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఒక డికే ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే ఈ ఇండియన్ ఎకానమీ అనేది వరల్డ్ వైజ్గా చాలా చెప్పుకోదగ్గ ఉంది అన్నాడు. ద సర్చ్ ఈజ్ బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చరల్. ఎక్కువగా దేని మీద బేస్ అయిందంటే మన ఇండియన్ ఎకానమీ దేని మీద బేస్ అయిందంటే అగ్రికల్చర్ మీద, అలాగే ఇండస్ట్రీ మీద ఎక్కువగా ఆధారపడింది మన ఇండియన్ ఎకానమీ. దేని మీద ఆధారపడింది? అగ్రికల్చరల్ మీద, అలాగే ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యింది అని చెప్పడం అన్నమాట. రైజింగ్ ఇండియన్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, అంతేకాకుండా ముఖ్యంగా ఇండియన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ఆధారపడింది. అంటే 3 బేసిక్ మీద ఆధారపడింది ఇండియన్ ఎకానమీ. అంటే ఈ నోట్ మేకింగ్లో ఇచ్చినటువంటి విషయాలు అన్నమాట. అంటే ఇండియన్ ఎకానమీ దేని మీద కొంతకాలం కొన్ని సంవత్సరాలు బట్టి చూస్తే 10 సంవత్సరాలు బట్టి చూస్తుంటే ఇంతకు ముందుగా చూస్తుంటే దేని మీద డిపెండ్ అయ్యిందంటే అంటే ఒకటి ఏంటంటే అగ్రికల్చర్ మీద, సెకండ్ ఇండస్ట్రీ ఇన్స్ట్రుమెంట్, 3 ఇండియన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇండియాలో ఫారినర్స్ వచ్చి అంటే వాళ్ళు కొన్ని కంపెనీస్ని పెడతాం, లేకపోతే వాళ్ళ ధనాన్ని ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కొన్ని షాప్స్ కానీ, కంపెనీస్ కానీ, స్పీడ్స్కి సంబంధించిన కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఇండియన్ ఎకానమీ ఈజీగా అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్లీ అభివృద్ధి చెందుతుంది అన్నమాట. నెక్స్ట్ చూస్తే ఇంకా చూడండి, ఇన్వెస్ట్మెంట్ కన్జ్యూమర్ స్పెండింగ్ బై గ్రోయింగ్ మిడిల్ క్లాసెస్. మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా వాళ్ళ వస్తువులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వస్తువులు ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారు.
ప్రతి చిన్న వస్తువు కూడా వాళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళు గ్రోయింగ్ మిడిల్ కన్జ్యూమర్స్ స్పెండింగ్ కొంచెం వాళ్ళకి చేసుకునే ఖర్చు పెట్టుకునే విషయంలో కూడా, వాళ్ళు స్పెండింగ్ చేసే విషయంలో కూడా, ఖర్చు పెట్టే విషయంలో మిడిల్ క్లాస్ పీపుల్ మీద ఆధారపడి ఆఫ్టర్ గోయింగ్ జస్ట్ 4.3% లాస్ట్ ఇయర్, ఈ యొక్క మిడిల్ క్లాస్ గ్రోయింగ్ ఎంత 4.3% ఉందండి. ఇండియా ఎకానమీ ఈజ్ వైడ్లీ ఎక్స్పెక్టెడ్ టు గ్రో క్లోజ్లీ 70 ఫర్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం చూసుకుంటే ఈ ఇండియన్ ఎకానమీ 70% ఆదాయం దాటింది. 70% ఈ యొక్క వైడ్లీ ఇన్కమ్ వచ్చింది, ఎకానమీ వచ్చింది 70% అని చెప్తారు. తర్వాత చూసినట్లయితే ద గ్రోత్ ఆఫ్ ది పాస్ట్ డికే హ్యాస్ పుట్ మోర్ మనీ ఇన్ ద పాకెట్స్ అండ్ ఎక్స్పెండింగ్ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. వాళ్ళు ప్రతి చిన్న వస్తువు కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. వాళ్ళ రోజులో ప్రతి రోజు వాళ్ళు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు కనుక ఈ మనీ అనేది ఏంటంటే బాగా ఎక్స్పెండ్ అవుతుంది. అంటే లోయర్ పీపుల్స్ చూసుకుని, మిడిల్ క్లాస్ పీపుల్ చూసుకుని అబౌట్ 30 crores స్ట్రాంగ్ అండ్ విత్ మోర్ చాయిస్ ఫ్రమ్ దమ్. 30 crores బిజినెస్ వాళ్ళు ఎక్స్పెండింగ్ అవుతుందంట. వాళ్ళు చెప్పే లెక్క, గవర్నమెంట్ చెప్పే లెక్క ప్రకారం చూసుకుంటే ఇండియా ఈజ్ నో వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెలికాం మార్కెట్. ఫస్ట్ చూసుకున్నట్టు ఇండియాలో బాగా ఫాస్టెస్ట్గా అభివృద్ధి చెందుతున్నది ఏంటంటే టెలికాం రంగం. ఈ టెలికాం మార్కెట్ చూసుకుంటే, ఈ టెలికాం రంగాన్ని చూసుకుని మార్కెట్ విత్ మోర్ దెన్ 10 lakh మొబైల్ ఫోన్ సబ్స్క్రైబ్ ఈచ్ మంత్. ప్రతి నెల కూడా 10 లక్షల మొబైల్ ఫోన్స్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకున్నారంట. 10 లక్షల 10 lakhs మొబైల్ ఫోన్ సబ్స్క్రైబ్డ్ ఈచ్ మంత్. ప్రతి నెల చూసుకుంటే 10 లక్షల మొబైల్ కనెక్షన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇండియన్స్ ఆర్ బయింగ్ అబౌట్ 10,000 మోటార్ కార్స్ అండ్ స్కూటర్స్ ఏ డే. మన భారతదేశంలో ప్రజలు ఈ ఒక రోజులోనే రోజుకి 10,000 మోటార్ సైకిల్ కొంటున్నారు మన దేశవ్యాప్తంగా. స్కూటర్స్ కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, దగ్గరగా 10,000 మోటార్ సైకిల్స్, స్కూటర్స్ కొనుగోలు చేస్తున్నారంట. ఇది ఒక్క రోజులోదే కొనుగోలు చేస్తున్నారంట. అండ్ 20,000 కార్స్ మనకి నెలకు వచ్చేటప్పటికి 20,000 కార్లు అమ్ముడవుతున్నాయంట భారతదేశంలో. మన భారతదేశంలో 20,000 కార్లు ఏం చేస్తున్నారంటే అమ్ముడవుతున్నాయంట. మోటార్ సైకిల్ అయితే 10,000 మోటార్ సైకిల్స్, స్కూటర్స్ అమ్ముడవుతున్నాయి. బ్యాంక్స్ ఆర్ నౌ మేకింగ్ 2 crore ఏ ఇయర్ ఇన్ అండ్ హోమ్ లోన్స్. దగ్గరగా బ్యాంకులన్నీ కూడా 2 కోట్ల రుణాలని వాళ్ళు అందిస్తున్నారంట. 2 కోట్ల రుణాలు అంటే లోన్స్ ఇస్తున్నారంట. 2 crores ఏ ఇయర్ హోమ్ లోన్స్ ఇస్తున్నారట. దగ్గర 2 కోట్ల పైగా హోమ్ లోన్స్ వాళ్ళు ఇస్తున్నారట. అంటే ఇండియన్ ఎకానమీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. విత్ ద లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ డికే, అంటే వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్తో అనేక రకాలైన బ్యాంక్స్ తక్కువ ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నాయంటే దగ్గరగా ఒక నెలలోనే 2 crore హోమ్ లోన్స్ ఇవ్వడం జరిగింది తక్కువ ఇంట్రెస్ట్. అండ్ డికేట్ అండ్ హెల్పింగ్ టు అండ్ సర్ప్రైజ్ స్పెండింగ్ బిల్డింగ్. అంతేకాకుండా స్పెండింగ్ అండ్ బిల్డింగ్ ఎక్కువగా బిల్డింగ్స్ మీద హోమ్ లోన్స్, ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువ లోన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ గృహాలు నిర్మించుకుంటున్నారు. బిల్డింగ్ క్రెడిట్ అండ్ డిబేట్ కార్డ్స్ ఆర్ స్లోలీ బట్ స్పీడ్లీ గెయినింగ్ మూవ్మెంట్స్. ఈ డిబేట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా స్లోగా డెవలప్ అవుతున్నాయి. కానీ మిగతా చూసుకుంటే వెహికల్స్ రూపంలో చూసుకుంటే, కార్స్ రూపంలో చూసుకుంటే మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు స్పెండింగ్ చేసే అమౌంట్ చూస్తే చాలా హైగా ఉందని చెప్తారు. అంటే ద పొటెన్షియల్ ఫర్ ఎవరీ మోర్ మార్కెటింగ్ గ్రోత్ ఈజ్ ఎనామస్. చాలా పొటెన్షియల్ ఉత్పత్తి అవుతుంది, బాగా పుంజుకుంటుంది అనమాట. ఈ యొక్క ఇన్కమ్ ఇండియన్ ఎకానమీ ఏంటంటే డే బై డే పుంజుకుంటుంది అనమాట, అభివృద్ధి చెందుతుంది.
మల్టీనేషనల్ అండ్ ఇండియన్ కంపెనీస్ ఎలా అంతేకాకుండా ఆర్గనైజ్డ్ మల్టీ కంపెనీస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఈ కంపెనీస్ మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కంపెనీస్ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అంతే చూడండి, ఇంకేం చెప్తున్నానంటే ఇండియన్ కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2001 అకార్డింగ్ టు సెన్సస్ ఫిగర్స్ 2001 జనాభా లెక్కల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఓన్లీ 31.6 ఆఫ్ ది కంట్రీ 18 crore హౌస్ హోల్డర్స్ హ్యాడ్ ఏ టెలివిజన్స్. 2001 జనాభా లెక్కల ప్రకారంగా చూసుకుంటే దగ్గరగా 18 కోట్ల మంది హౌస్ హోల్డర్స్ టెలివిజన్ కలిగి ఉన్నారు. 18 కోట్ల మంది అంటే దగ్గరగా 31.6% ప్రజలు ఈ టెలివిజన్ కలిగి ఉన్నారు. అంటే టెలివిజన్ టీవీ లేకుండా ఏ ఇల్లు కూడా లేదు. ప్రతి ఇంట్లో కూడా టీవీ ఉంది. అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, అది కలర్ టీవీ కావచ్చు, బ్లాక్ అండ్ వైట్ టీవీ కావచ్చు, ఏదైనప్పుడు కూడా అది ఎల్ఈడి టీవీ కావచ్చు, ఏదైనప్పుడు ఎల్సిడి కావచ్చు, ఏదైనప్పుడు కూడా దగ్గరగా 18 కోట్ల మంది జనాభా దగ్గర ఏంటంటే వాళ్ళ ఇళ్లలో ఏముంటుందంటే టీవీస్ ఉంటాయండి. అండ్ 2.5% కార్స్ 2.5% కార్స్ ఉన్నాయంట వాళ్ళ గృహాల్లో. అంటే జీప్స్ ఆర్ వ్యాన్స్, జీప్స్ కానీ వ్యాన్స్ కానీ అలాగే కార్స్ కానీ దగ్గరగా మన భారతదేశంలో ఉన్న జనాభాలో 2.5% వాళ్ళు ఈ కార్స్, వ్యాన్స్, జీప్స్ కలిగి ఉన్నారు. ఇది ఇండియన్ ఎకానమీ గురించి చెప్తుంది, మనకి భారత ఎకానమీ గురించి చెప్తుంది. అసలు ఇదంతా ఇండియన్ ఎకానమీ గురించి ఎందుకు ఇచ్చాడంటే ఈ అవుట్లైనర్ లైనర్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది అంటే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ సబార్డినేట్ పాయింట్స్ ఏ విధంగా చేయాలనే దాని గురించి ఉందన్నమాట. ఈ అవుట్లైనర్ పాయింట్స్ చూసుకున్నట్లయితే అవుట్లైనర్స్ ఇన్ దిస్ మెథడ్ యూ నీడ్ టు ఐడెంటిఫై ది మెయిన్ ఐడియాస్. ఈ మెథడ్లో చూసుకున్నట్లయితే మెయిన్ ఐడియాస్ని మనం గ్యాదర్ చేస్తూ ఉంటాం, ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. మెయిన్ ఐడియాస్ ఇన్ దిస్ మెథడ్ యూ నీడ్ టు ఐడెంటిఫై ది మెయిన్ ఐడియాస్. మెయిన్ ఐడియాస్ని మనం ఏం చేయాలి, మనం గ్యాదర్ చేయాలి ఐడియాస్. అండ్ ది కరస్పాండింగ్ మెయిన్ అండ్ సబ్సిడరీ పాయింట్స్. ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి అని చెప్తున్నాను. అంటే నువ్వు టెక్స్ట్ కానీ దేంట్లో కానీ చదివినట్లయితే, టెస్ట్లో కానీ దేంట్లో కానీ చదివినట్లయితే అది మీకు ఎలా ఉంటుంది అంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ టేబుల్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 columns. యూజ్ ద ఫస్ట్ కాలమ్ ఫర్ అండ్ రైటింగ్ డౌన్ ది మెయిన్ ఐడియాస్ అండ్ సెండింగ్ వన్ ఆఫ్ ది కరస్పాండింగ్ సబార్డినేట్ పాయింట్స్. అండ్ ఈచ్ మెయిన్ పాయింట్స్ నుండి సబార్డినేట్ పాయింట్స్ వస్తాయి. ఆ సబార్డినేట్ పాయింట్స్ గురించి ఏం చెప్తున్నానంటే ఈ యొక్క ఇండియన్ ఎకానమీ గురించి చెప్పు. ఈ మెయిన్ పాయింట్స్, సబార్డినేట్ పాయింట్స్. ఈ మెయిన్ పాయింట్స్ ఏంటి, సబార్డినేట్ పాయింట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. మనం చూసినట్లయితే ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి. మెయిన్ హెడ్డింగ్ ముందు సబ్ హెడ్డింగ్స్ కింద తీసుకున్నారు. ఈ ఇండియన్ ఎకానమీ చూడండి, ఇక్కడ బూమ్ ఇన్ ఎకానమీ డ్యూ టు లిబరలైజేషన్. అంటే ఇక్కడ బూమ్ ఇన్ ఎకానమీ అంటే అనుకోకుండా ఆకస్మికమైన వ్యాపార అభివృద్ధి. అంటే అనుకోకుండా అభివృద్ధి చెందుతున్నాం అనమాట. ఒక్కసారిగా అభివృద్ధి చెంది ఏంటంటే సరళీకృతం చేయబడుతుంది. ఈ అభివృద్ధి ఏమవుతుందంటే సరళీకృతం చేయబడుతుంది. ఈ బూమ్ ఇన్ ఎకానమీ డ్యూ టు లిబరలైజేషన్. ఇది అనుకోని అభివృద్ధి, అది ఆకస్మికంగా వచ్చే అభివృద్ధి ఏం చేస్తున్నాడు, సరళీకృతం చేయబడుతుంది. అంటే ఇక్కడ సబ్మిటింగ్స్ కింద ఏమి ఇచ్చాడు, ఇక్కడ చూసినట్లయితే అంటే లైనర్ మెథడ్లో చూసినట్లయితే ఏమి ఇచ్చాడు, ఇక్కడ లిబరలైజేషన్ ఆఫ్ ఎకానమీ అంటే ఎకానమీని సరళీకృతం చేయటం. ఏ విధంగా సరళీకృతం చేయటం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే స్ట్రాంగ్ ఇండస్ట్రీ, స్ట్రాంగ్ అగ్రికల్చర్. ఏ విధంగా సరళీకృతం చేయాలంటే స్ట్రాంగ్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీని బాగా అభివృద్ధి చేయాలి, అలాగే అగ్రికల్చర్ని బాగా అభివృద్ధి చేయాలి, స్ట్రాంగ్ అభివృద్ధి చేయాలి. ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలి,
అలాగే దేన్ని అగ్రికల్చర్ని కూడా అభివృద్ధి చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలి, అలాగే అగ్రికల్చర్ని అభివృద్ధి చేయాలి. తర్వాత పాయింట్ రైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే పెట్టుబడులని బాగా పెంచాలి. రైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే పెట్టుబడులను బాగా పెంచవలసి ఉంటుంది. పెట్టుబడులు. అందుకని ఇక్కడ ఏమంటారంటే రైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి ఈ లిబరలైజేషన్ ఆఫ్ ఎకానమీలో ఫస్ట్ పాయింట్ స్ట్రాంగ్ ఇండస్ట్రీ, అంటే ఒక దృఢమైన ఇండస్ట్రీస్ పరిశ్రమలు ఉండాలి, అలాగే స్ట్రాంగ్ అగ్రికల్చర్, దృఢమైన అగ్రికల్చర్ ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత పాయింట్ అంటే రైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ రైజ్ చేయటం అంటే ఏంటంటే అభివృద్ధి పరచడం, అంటే ఇన్వెస్ట్మెంట్స్ని రైజ్ చేయటం అనమాట. పెట్టుబడులని అభివృద్ధి చేయటం, పెట్టుబడులు బాగా అభివృద్ధి చేయాలి. అది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అవనండి, ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ అని ఎక్కడైనా సరే పెట్టుబడులను అభివృద్ధి చేయాలి. తర్వాత ఏం చెప్తున్నాడంటే తర్వాత చూసినట్లయితే కన్జ్యూమర్ స్పెండింగ్ బై గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ద్వారా ఏంటంటే బాగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా దాన్ని ఖర్చు పెడుతున్నారు కనుక, కన్జ్యూమ్ చేస్తున్నారు కనుక వాళ్ళ ద్వారా మిడిల్ క్లాస్ ద్వారా ఏమవుతుందంటే అండ్ ఇండియన్ ఎకానమీ బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తర్వాత ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే ఎక్స్పెక్టెడ్ గ్రోత్ దిస్ ఇయర్ 7% ఫ్రమ్ 4.3% లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ అభివృద్ధి 4.3% ఉంది. ఈ 4.3%ని ఎక్కడ తీసుకెళ్లాలంటున్నారు అంటే 7% గ్రోత్కి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. 7% అంటే ఆర్థిక అభివృద్ధి ఎంత ఉండాలని చూస్తున్నారు? 7% ఉండాలని చూస్తున్నారు ఆర్థిక అభివృద్ధి. ఈ ఆర్థిక అభివృద్ధి 7% ఉండాలని చూస్తున్నారు. తర్వాత పాయింట్స్ ఏమన్నా చూద్దాం. తర్వాత చూసినట్లయితే గ్రోత్ సపోర్ట్ బై డిమాండ్. సపోర్ట్ అంటే క్షీణత అనమాట. గ్రోతింగ్ డిమాండ్ తగ్గ సప్లై లేదు, క్షీణత ఉందన్నమాట. ఇక్కడ చూస్తే చూసినట్లయితే డిమాండ్ ల్యాక్ గ్రోత్ బికాస్ ఆఫ్ కన్జ్యూమర్ స్పెండింగ్ బై గ్రోయింగ్ మిడిల్ క్లాస్ 30 crores. వాళ్ళ కన్జ్యూమర్స్ వాళ్ళకి స్పెండ్ చేసేది ఎంత ఉందంటే, మిడిల్ క్లాస్ పీపుల్ స్పెండ్ చేసేది ఎంత ఉందంటే, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ కొనుక్కోవడం కానీ స్పెండింగ్ చేసేది 30 crores ఉంది. వాళ్ళకి కావాల్సింది 30 crores స్పెండింగ్ ఉంది. వాళ్ళకి 30 crore స్పెండింగ్ ఉంది. ఈ 30 crores స్పెండింగ్ బట్టి వాళ్ళు ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే సెకండ్ పాయింట్ చూసినట్లయితే మోర్ మనీ కావాలి. ఇండియన్ ఎకానమీకి మోర్ మనీ కావాలి. అంటే ఎక్కువ మనీని బట్టి బిజినెస్ జరుగుతుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ యొక్క గవర్నమెంట్ యొక్క లావాదేవీలు, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈ మనీ మీద డిపెండ్ అయి ఉంది. తర్వాత మోర్ చాయిసెస్, చాయిస్ ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటూ ఉండాలి. చాయిస్ ఎక్కువగా ఉన్నటువంటివి తీసుకుంటూ ఉండాలి. మోర్ డిమాండ్ ఎక్కువగా ఉన్న చూసుకోవాలి. డిమాండ్ ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటూ ఉండాలి. డిమాండ్ ఎక్కువగా ఏవైతే దేనికి సంబంధించిన అయితే డిమాండ్ ఎక్కువగా ఉందో వాటిని యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది గ్రోత్ సఫర్డ్ బై డిమాండ్. తర్వాత ఏంటంటే ఇండియన్ ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్ చూద్దాం. ఇండియన్ ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్ ఎంత ఉంది ఏంటో చూద్దాం. తర్వాత చూడండి, ఇండియన్ ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్లో ఏమి ఉన్నాయంటే ఇండియా ఇది మార్కెట్లో ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఎంత ఫాస్ట్గా ముందుకెళ్తుంది అని తెలియడానికి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు మనకు. ఏంటంటే 10 lakh మొబైల్ ఫోన్ సబ్స్క్రైబ్షన్ ఈచ్ మంత్. 10 lakhs మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్ అవుతుంది ఈచ్ మంత్. అలాగే అంటే ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తున్నారో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, సెల్ ఫోన్ బాగా యూజ్ చేస్తారు. ఎక్కువగా సెల్ ఫోన్ మనీ యూజ్ చేస్తారు. 10 motorcycles అండ్ స్కూటర్స్ సోల్డ్ డైలీ. డైలీ చూసుకున్నట్లు ప్రతిరోజు
10,000 మోటార్ సైకిల్ కానీ స్కూటర్స్ కానీ అమ్ముడవుతున్నాయి. అంటే మనకి ఇక్కడ దీన్ని బట్టి, ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ని బట్టి, ఇక్కడ ఇచ్చిన నెట్ సమాచారాన్ని బట్టి, అంటే ఇండియా బాగా ఇక మార్కెట్లో ఏ విధంగా బాగా గ్రోత్ చెందుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరుగుతుంది. వాటి తగ్గితే 20,000 crores 20,000 crores కార్స్ సోల్డ్ పర్ మంత్. 20,000 కార్లు, నెలకి 20,000 కార్లు ఏమవుతున్నాయంట, 20,000 కార్లు అమ్ముడవుతున్నాయంట ఒక మంత్ వచ్చేటప్పుడు. 20,000 కార్స్ సోల్డ్ పర్ మంత్. అలాగే ఫోర్త్ అంటే బ్యాంక్స్ 2 crores ఇన్ హోమ్ లోన్స్కి, అంటే హౌస్ బిల్డింగ్ చేసుకోవడానికి హోమ్ లోన్స్కి తక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరగా వీళ్ళు ఏం చేస్తారంటే 2 crores సంపాదిస్తారు. వీళ్ళు దగ్గరగా 2 crores సంపాదిస్తారు బ్యాంకుల వాళ్ళు. హోమ్ లోన్స్ ఇచ్చి, గృహాలు కట్టుకోవడానికి హోమ్ లోన్స్ ఇచ్చి దానివల్ల వచ్చే ఇంట్రెస్ట్ ద్వారాగా ఎంత 2 crores వాళ్ళు సంపాదిస్తారు. తర్వాత ఎనార్మలస్ పొటెన్షియల్ ఫర్ గ్రోతింగ్ చూసుకున్నట్లయితే, పొటెన్షియల్ దాని సెక్స్ చూసుకున్నట్లయితే మార్కెట్ గ్రోత్ ఎలా ఉందంటే ఇన్ 2001 ఓన్లీ 31.6% హౌస్ హోల్డర్స్ ఉంటే, టెలివిజన్ కొన్నవాళ్ళు చెప్పారు ఇంతకు ముందు చెప్పినట్టు 18 crores టెలివిజన్స్, 18 crore పీపుల్ ఈ టెలివిజన్ టెలివిజన్ చూసేవాళ్ళు ఉన్నారు భారతదేశంలో. 2001 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 18 కోట్ల మంది ప్రతి ఒక్కరి టెలిఫోన్స్ ఉన్నారు. అలాగే 2% వాండ్, అంటే భారత జనాభాలో 2.5% సొంత కార్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, జీప్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, వ్యాన్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. సొంత కార్లు, జీప్లు, వ్యాన్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది ఈ యొక్క ఇండియన్ ఎకానమీలో అవుట్లైనర్ మెథడ్స్లో ఈ విధంగా చూపించాలి. అంటే హెడ్డింగ్స్ ఉంటాయి, తర్వాత సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. అవుట్లైనర్ చూసుకుంటే అవుట్లైనర్ మెథడ్, అంటే లైనర్ మెథడ్ అంటే అవుట్లైనర్ మెథడ్ చూసుకున్నట్లయితే, ఈ పాయింట్స్ గ్రోతింగ్ ఎలా ఉన్నది అంటే ఎకానమీ గురించి చెప్పి మనకి దాంట్లో పాయింట్స్ ఎలా రాసుకోవాలి, పాయింట్స్ ఏ విధంగా యూజ్ చేయాలని దాని గురించి మనకి చెప్పడం జరిగింది. తర్వాత సెంటెన్స్ ఆర్ కేటగిరికల్ మెథడ్. సెంటెన్స్ మెథడ్స్ ఎలా ఉన్నాయి. ఇన్ దిస్ మెథడ్ కేటగిరికల్ మెథడ్ నోన్ యాజ్, దీన్నే కేటగిరికల్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ ఏమంటారు, కేటగిరికల్ మెథడ్ అంటారు. అండ్ సెంటెన్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఇన్ ద మెయిన్ ఐడియా అండ్ సబార్డినేట్ ఐడియాస్. అంటే మెయిన్ ఐడియాస్ నుండి సబార్డినేట్ ఐడియాస్, ఏ విధంగా మన సెంటెన్స్ రూపంలో రాయవలసి ఉంటుంది, అని చెప్తున్నాను. అంటే చూస్తున్నట్లయితే అంటే సెంటెన్స్ రూపంలో మనం ఏ విధంగా రాయాలి, జనరల్ టెస్ట్ కంటెంట్, మెయిన్ ఐడియాస్, థాట్స్. అందులో ఈ యొక్క జనరల్ టెస్ట్లో తీసుకున్నట్లయితే, చూసుకుంటే ఒకే మెయిన్ ఐడియా ఉంటుంది, ఒకే థాట్ ఉంటుంది, ఒకే పారాగ్రాఫ్ ఉంటుంది. అండ్ మెయిన్ అంటే సబార్డినేట్ ఐడియాస్ కూడా ఉంటాయి. ఇందులో మెన్షన్ అయి ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఐడియాస్ ఏంటి, సబార్డినేట్ ఐడియాస్ ఏంటి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మెయిన్ ఐడియా అంటే దేర్ ఈజ్ ఎ బూమ్ ఇన్ ఇండియా ఎకానమీ డ్యూ టు లిబరేషన్, దాని మీద ఇచ్చాడు. మళ్ళా ఇక్కడ సెంటెన్స్ రూపంలో చెప్తున్నాడు. ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటి, దేర్ ఈజ్ ఎ బూమ్ ఇన్ ఇండియా ఎకానమీ డ్యూ టు లిబరలైజేషన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్. ఈ సెంటెన్స్ మెథడ్లో వాక్య రూపంలో ఎలా రాయాలి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్. ఇందాక అవుట్లైనర్లో అలా రాయలేదు, సెంటెన్స్ రూపంలో రాయలేదు. మనం అవుట్లైనర్లో సెంటెన్స్ రూపం రాలేదు, కానీ ఇక్కడ సెంటెన్స్ రూపం రాస్తుంది. ఏమని ఇచ్చాడు సెంటెన్స్ రూపం అంటే సబార్డినేట్ పాయింట్స్ ఏంటి చూసినట్లయితే, సబార్డినేట్స్ ఐడియాస్ ఏంటి చూసినట్లయితే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. తర్వాత ఏంటి, దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ఇండియన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అభివృద్ధి చెందింది. ఇది సెంటెన్స్ రూపంలో రాయవలసింది. అంతేకాదు దేర్ ఈజ్ గ్రేటర్ కన్జ్యూమర్ స్పెండింగ్ ఎస్పెషల్లీ బై గ్రోత్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఇయర్ 7%. ఈ కన్జ్యూమర్స్ గూడ్స్ కానీ అవి కానీ 7% అభివృద్ధి
ఇండియన్ ఎకానమీ 7% అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే అంటే ఇక్కడ సెంటెన్స్ మెథడ్ కేటగిరికల్ మెథడ్లో చూసినట్లయితే మనకి సెంటెన్స్ రూపంలో సెంటెన్స్ రూపంలో రాయవలసి ఉంటుంది. అంత తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, ద గ్రోత్ హ్యాస్ బిన్ సపోర్ట్ బై డిమాండ్. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. డిమాండ్ కంటే ఇది సప్లై కూడా తక్కువగా ఉండటం, లేకపోతే సఫర్గా ఉంది. గ్రోతింగ్ ఉంది, డిమాండ్ గ్రోతింగ్ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. అది ఒక ములుగా ఉంది, ఒక బాధాకరంగా ఉంది అన్నమాట. దిస్ ఈజ్ గ్రేట్ కన్జ్యూమర్ స్పెండింగ్ బై గ్రోతింగ్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమర్స్ 34 అసలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి వాళ్ళ అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. ఎక్కువగా వాళ్ళ అమౌంట్ని ఎక్కువగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కావాల్సిన వాటిని చూసుకుంటారు. ఇంకేంటే ఇండియన్ హ్యాస్ బికమ్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్. ఇప్పుడు చెప్పాం కదా 20,000 కార్స్, ఇక్కడ చెప్పొచ్చు 20,000 కార్స్ సోల్డ్ అండ్ 10 lakhs మొబైల్స్ కనెక్షన్స్ ఉన్నాయి. అలాగే 10,000 మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ అమ్ముడవుతున్నాయి గ్రోతింగ్లో చూసినట్లయితే. బ్యాంక్ 2 crores ఇన్కమ్ సంపాదిస్తున్నాయంటే హోమ్ లోన్స్ ఇచ్చి 2 crores ఇన్కమ్ సంపాదిస్తున్నాయి. ఇవన్నీ అంటే ఒక దీంట్లో ముఖ్యమైన విషయం మీరు ఏం తెలుసుకున్నారంటే, అంటే ఒక ఇండియన్ ఎకానమీ అని ఒక పాసేజ్ ఇచ్చి, ఇండియన్ ఎకానమీ అనే పాసేజ్ ఇచ్చి దాంట్లో నుంచి ఏదో చెప్తున్నాడో లైనర్ మెథడ్ అంటే ఎలా రాయాలో చెప్పాడు. లైనర్ మెథడ్ అంటే ఏంటి, మెయిన్ పాయింట్స్ ఉంటాయి, తర్వాత దాంట్లోనే మెయిన్ పాయింట్స్ ఉంటాయి, ఇంకేముంటాయి అందులో ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్ పాయింట్స్ ఉంటాయి, కోఆర్డినేట్స్ పాయింట్స్. మెయిన్ పాయింట్స్ అంటే కోఆర్డినేట్స్ మెయిన్స్ ఉంటాయి, అవి చెప్పుకోండి ఇండియన్ ఎకానమీ. అలాగే ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ తీసుకుని దేనికి అప్లై చేశారు ఇక్కడ, అండ్ సెంటెన్స్ మెథడ్ ఆర్ కేటగిరికల్ మెథడ్స్. సెంటెన్స్ మెథడ్స్ ఆర్ కేటగిరికల్ మెథడ్స్గా అప్లై చేశారు. అయ్యే పాయింట్స్ అంటే సెంటెన్స్ మెథడ్స్ అంటే ఏంటి, సెంటెన్స్ రూపంలో రాయాలి. దాన్ని వర్గీకరించి అంటే మెయిన్ పాయింట్స్, సబార్డినేట్ పాయింట్స్ వర్గీకరించి ఆ సెంటెన్స్ వర్గీకరించి ఏం చేయాలంటే సెంటెన్స్ లైన్లోనే వాళ్ళు సెంటెన్స్ మెథడ్లోనే రాయవలసి ఉంటుంది. సెంటెన్స్ మెథడ్స్లోనే వాళ్ళు రాయవలసి ఉంటుంది. తర్వాత పాయింట్ ఏంటంటే చూసినట్లయితే దట్ స్కీమాటికల్ మెథడ్ ఆర్ మ్యాపింగ్ మెథడ్. మ్యాపింగ్ మెథడ్ ఉంటుంది. ఈ మ్యాపింగ్ మెథడ్ అనేది చూస్తే ఎలా కనిపిస్తుంది. మ్యాపింగ్ మెథడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మ్యాప్ చూపించి ఇక్కడ మ్యాప్ వేసి మ్యాపింగ్ మెథడ్ని చెప్పవలసి ఉంటుంది అన్నమాట. అంటే మ్యాపింగ్ మెథడ్ ఏముంటుంది అంటే, మ్యాపింగ్ మెథడ్ ది స్కీమెటిక్ ఆర్ మ్యాపింగ్ మెథడ్ ఈజ్ ఆల్సో ఏ సెమీ గ్రాఫిక్ రిప్రజెంటేషన్. ఒక గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సెమెటిక్ అంటే మ్యాపింగ్ మెథడ్ ఏంటంటే ఒక గ్రాఫిక్ని చూపిస్తుంది. ఒక గ్రాఫిక్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆ కాన్సెప్ట్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ సో రిలేషన్షిప్ ఆఫ్ ఈచ్ పాయింట్ అండ్ ఐడియా అదర్వైజ్ ఫ్యాక్ట్స్ ఐడియాస్ కంటైన్ దేర్. అందులో అన్ని మెయిన్ పాయింట్స్, సబార్డినేట్ పాయింట్స్ కంటైన్ మొత్తం అన్నీ కూడా అందులోనే ఉంటాయి. మొత్తం అందరూ కూడా అందులోనే కనిపిస్తాం మనకి. ఈ మెయిన్ పాయింట్స్, సబార్డినేట్ పాయింట్స్ కానీ మెథడ్స్ కానీ. ఇన్ దిస్ మెథడ్ యాజ్ అన్ ఎడ్జ్ ఓవర్ ఆర్ ద మెథడ్స్ యూ కెన్ రికార్డ్ గ్రేట్ డీల్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ మెథడ్లో మనం ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. గ్రేట్ డీల్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు అన్నమాట. ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఈ గ్రాఫ్ ద్వారా లేకపోతే ఈ సెమెటిక్ అండ్ మ్యాపింగ్ పాయింట్ ద్వారా కూడా మనం గ్యాప్ రాసుకోవచ్చు. గ్యాప్ చేయొచ్చు అంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏంటంటే గివ్ బిలో సమ్ టిప్స్ ఆన్ యూజింగ్ మెథడ్ ఆఫ్ యువర్ నోట్ మేకింగ్. ఒక నోట్ మేకింగ్ తయారు చేయాలంటే కొన్ని టిప్స్ ఇచ్చాడు. నోట్ మేకింగ్ చేయాలంటే ఏంటి టిప్స్, నోట్ మేకింగ్. ఇందులో అనేకమైన ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ని మనం నోట్ మేకింగ్లో చెప్పాలంటే కొన్ని టిప్స్ యూజ్ చేయాలి. ఆ టిప్స్ ఏంటి represent the main idea is a central box circle. Represent the main idea అంటే ఇక్కడ మెయిన్ ఐడియా ఏం చేయాలంటే రిప్రజెంట్ చేయాలి. సెంటర్ ఐడియా బాక్స్లో పెట్టాలి. మెయిన్ ఐడియా
అసలు దానికి ఆ యొక్క ఆ ఇచ్చిన పారాగ్రాఫ్కి అసలు మెయిన్ ఐడియా ఏంటి? మెయిన్ ఐడియా ఏంటి? ది గ్రోత్ ఆఫ్ ఇండియా ఎకానమీ 7% ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఇయర్. ముఖ్య పాయింట్ ఏంటి? గ్రోత్ ఆఫ్ ఇండియా ఎకానమీ 7% ఇన్ దిస్ ఇయర్ అనమాట. ఈ మెయిన్ పాయింట్స్ మనం నోట్ చేసుకుంటాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే రిప్రజెంట్ ది మెయిన్ ఐడియాస్ అండ్ సెంట్రల్ బాక్స్ ఆర్ సర్కిల్. ఒక మెయిన్ ఐడియా తీసుకుంటాం, ఆ మెయిన్ ఐడియా ఏంటంటే సెంట్రల్ బాక్స్ లో రాస్తాం. మెయిన్ ఐడియాని మనం ఏం చేస్తామంటే సెంట్రల్ బాక్స్ లో చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ చూసినట్లయితే గ్రోత్ ఆఫ్ ఇండియా 7% expected this year. దీన్ని ఏం చేయాలి? మెయిన్ పాయింట్ మనం సర్కిల్ చేసుకోవాలి. మెయిన్ పాయింట్ సర్కిల్ చేసుకుని ఏం చేయాలి? ఈ సెమిటిక్ మ్యాపింగ్ మెథడ్లో దానికి ఉన్న బ్రాంచెస్ కింద మనం రాసుకుంటూ వెళ్ళాలి. బ్రాంచెస్ కింద వాటిని మనం ఏం చేస్తూ ఉండాలి? ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా మనం ఇంతమంది చెప్పిన ఇండియన్ ఎకానమీ గురించి చెప్పిన మ్యాటర్ చెప్పుకున్నాం కదా, మనం పారాగ్రాఫ్ గురించి చెప్పుకున్నాం. ఆ పారాగ్రాఫ్ గురించి ఏం చేయాలండి? ఇవన్నీ కూడా ఇలా మ్యాపింగ్ వైజ్గా వెళ్ళాలి. మ్యాపింగ్ వైజ్ అంటే ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మ్యాపింగ్ వైజ్ అంటే ఈ విధంగా మ్యాప్ కింద ఇవన్నీ కూడా మ్యాప్ కింద వేసుకుని అవన్నీ ఏం చేయాలి? ఇవి రాసుకుంటూ ఉండాలన్నమాట. ఇది మ్యాపింగ్ మెథడ్ అనమాట. దీన్ని ఏమంటారంటే మ్యాపింగ్ మెథడ్ అంటారు. దీన్ని మ్యాపింగ్ మెథడ్ అంటే అందులో పాయింట్స్ ఇంతకు ముందు చెప్పిన లైనర్ మెథడ్లో ఉన్న పాయింట్స్, సెంటెన్స్ మెథడ్లో ఉన్న పాయింట్స్ ఇవే పాయింట్స్. కాకపోతే ఏంటంటే లైనర్ మెథడ్లో ఉన్నప్పుడు పాయింట్స్ ఏంటంటే షార్ట్గా రాస్తాం, అలాగే సెంటెన్స్ మెథడ్లో ఉన్న వాక్య రూపంలో రాస్తాం. ఇక్కడ మ్యాపింగ్ మెథడ్లో ఉన్నప్పుడు మ్యాప్ ద్వారా చూపిస్తాం. వీటిని మ్యాప్ ద్వారా మనం చూపిస్తూ ఉంటాం, అంతే తేడా. ఇక్కడ ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే డిపిక్ట్ ద సబార్డినేట్ ఐడియాస్ త్రూ ది రీడింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ సెంట్రల్ ఇమేజ్. అంటే సబార్డినేట్ ఐడియాస్ ఉంటాయి. ఈ మెయిన్ ఐడియాస్ నుండి చెప్పాను కదా ఇంతకుముందు, మెయిన్ ఐడియాస్ నుండి ఆ సబార్డినేట్ ఐడియాస్ని మనం రాసుకుంటూ వెళ్ళాలి. మెయిన్ ఐడియాస్ నుండి సబార్డినేట్ ఐడియాస్ మనం రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత యూజ్ బ్రాంచెస్ అటాచ్ టు ద హై లెవెల్ బ్రాంచెస్ టు రిప్రజెంట్ మెయిన్ పాయింట్స్, ఫర్దర్ మెయిన్ పాయింట్స్. మనం బ్రాంచెస్ ఏర్పరచుకోవాలి. అంటే బ్రాంచెస్ చెప్పాం కదా, ఆ బ్రాంచెస్ కింద దాని పాయింట్స్ కోడ్ చేసుకుని వాటిని ఏంటంటే బ్రాంచెస్ కింద మనం రాసుకుంటూ ఉండాలి. ఎదురు చూసుకున్నట్టు బ్రాంచెస్ కింద మనం రాసుకుంటూ ఉండాలి. బ్రాంచెస్ తర్వాత ఎన్షూర్ దట్ బ్రాంచెస్ ఫ్రమ్ ద కనెక్టెడ్ అండ్ నోడల్ స్కెచెస్, మన స్కెచ్ రూపంలో దాన్ని మనం రాసుకుంటూ వెళ్ళాలి. స్కెచ్ రూపంలో రాసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. ఇది నోట్ మేకింగ్లో ఉన్నటువంటి పాయింట్స్. నోట్ టేకింగ్ ఆర్ నోట్ మేకింగ్లో ఉన్నటువంటి అంటే సెంటెన్స్ లైన్కి ఏ విధంగా రాయాలి, అంటే లైనర్ మెథడ్ ఏ విధంగా రాయాలి, సెంటెన్స్ మెథడ్ ఏ విధంగా రాయాలి, అండ్ మ్యాపింగ్ మెథడ్ ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మనం అంటే ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఇందులో నోట్ మేకింగ్ ఆర్ టేకింగ్లో రాయవలసి ఉంటుంది అని చెప్పడం అనమాట. ఓకేనా? తర్వాత టాపిక్ తర్వాత తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.